ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఫీడ్స్‌లో మొత్తం బెట్టింగ్ ప్రమోషన్సే ఉన్నాయి. అండ్ బెట్టింగ్‌లో ఓడిపోయి నేను చచ్చిపోతున్నా, నేను సూసైడ్ చేసుకుంటున్నా, నాకిట్లా ఉన్నది, నేను లాస్ అయిపోయినా, నా ఫ్యామిలీ రోడ్ మీద పడ్డదని. ఇప్పుడు ఆ సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ సారీ వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కాదు. కాంటెంట్ క్రియేటర్. వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తారు, చదువుతారు. వాళ్ళు కాంటెంట్ క్రియేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కాంటెంట్ క్రియేటర్స్ అని అయితే పిలవచ్చు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ కాదు. వాళ్ళు మొగ్గ ఏం చేయలే గానీ, వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కాకుండా కాంటెంట్ క్రియేటర్స్ అని పిలిస్తే ఇంకా నయము. ఆళ్ళని ఇంకా ఏమనాలి నాకింక మాటలొస్తానే. పెద్ద పెద్ద చదువుకున్నోళ్ళు, మాస్టర్స్ చేసినోళ్ళు, డిగ్రీ చేసినోళ్ళు యూట్యూబ్‌ల బెట్టింగ్ డెమో అకౌంట్స్ ఓపెన్ చేసేసి, నేను ఇంత సంపాదిస్తున్నా, ఆ గేమ్ ఆడుతున్నా, స్నేక్ అండ్ లాడర్ ఆడుతున్నా, లూడో ఆడుతా అంటే పైసలు వస్తున్నాయి అని అంటే. ఇప్పుడు చూసేటోళ్ళు ఎలా ఉంటారంటే గొర్రెలింక. వాడు చెప్తుండు నా ఫేవరెట్ కాంటెంట్ క్రియేటర్, వాడు ఫేమస్, వాడు నాకంటే ఇష్టమని వాడు చెప్పినట్టు మీరు చేసిల్లనుకోండి, ఆడ వాంది ఏం పోదు, నీదే పోతాయి. కమిషన్ వానికొస్తది. నువ్వు ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో పోతావు, ఆ టెలిగ్రామ్‌లో పోతావు, వాట్సాప్ ఛానల్‌లో పోతావు, ఆ లింక్ ఓపెన్ చేస్తావు, డౌన్‌లోడ్ చేసుకుంటావు, సైన్ అప్ అయిపోతావు, వాని ప్రోమో కోడ్ ఏస్తావు, పైసలు డిపాజిట్ చేస్తావు, గేమ్ ఆడుతావు, పైసలు పోగొట్టుకుంటావు. ఇప్పుడు వాడిని అడుగుతావా మీ కంటెంట్ క్రియేటర్‌ని? అడుగు. పైసలు పోయినాయి అన్న నాకు హెల్ప్ చేయి అని చెప్పు. నీ పైసలు నువ్వు ఓడిపోతే ఆ పైసలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ కంపెనీ ఓన్‌కి వెళ్ళిపోతాయి. ఆ ఇప్పుడు సో కాల్డ్ ఆ కోడ్ ఇచ్చి నువ్వు డౌన్‌లోడ్ చేసుకున్న గేమ్ ఆ కాంటెంట్ క్రియేటర్ చెప్పినోనికి పైసలు వెళ్ళిపోతాయి. నువ్వు లాస్ అయితేనే వాళ్ళకి పైసలు వస్తాయి. అది గుర్తుపెట్టుకో. నువ్వు లాస్ అయితేనే ఆ పైసలు అటు పోతాయి. జాగ్రత్తగా ఉండండిరా అయ్యా. మీరు చేపట్టి ఆ పేరెంట్స్ బాబా మీరు చచ్చిపోతారు. ఆ పేరెంట్స్ కూడా నెక్స్ట్ మూమెంట్ చచ్చిపోతున్నారు. ఇక ఎందుకురా మీరు పుట్టి పెరిగిన అమ్మ మీకు ఇంత చేసిన తర్వాత కూడా ఎవడో లఫుడ్ గారు చెప్పిన ఇన్‌స్టాగ్రామ్, ఆ టెలిగ్రామ్ ఛానల్ ఇవన్నీ ఓపెన్ చేసి ప్రాణాల మీద తెచ్చుకుంటాను. ఆ పైసనే రాయరా. మీరు షార్ట్ కట్‌గా పైసలు ఎర్న్ చేద్దాం అనుకుంటే అది ఇంపాసిబుల్ రా. మీకు అంత కావాలంటే ఆ ట్రేడింగ్, ఆ స్టాక్ మార్కెట్ నేర్చుకోండి. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కూర్చొని ఆ మొత్తం మార్కెట్‌ని అనలైజ్ చేసి దాని మీద గ్రిప్ తెచ్చుకొని ఒక ఫైనాన్షియల్ గ్రీక్ అయిపోయిన తర్వాత నువ్వు ఆడుకో. ఇలాంటి గ్యాంబ్లింగ్ గేమ్స్‌లలో పైసలు పెడితే పైసలు ఎప్పటికి రావు. అండ్ ఎప్పుడు నువ్వు షార్ట్ టర్మ్‌గా ఎప్పుడు సక్సెస్‌ఫుల్ అవ్వవు. ఇదైతే గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండండి. కాంటెంట్ క్రియేటర్స్ ఎవ్వరైనా ఉండని, అది యూకేలో ఉండని, హోల్ వరల్డ్‌లో ఉండని, ఎవ్వరు చెప్పినా కూడా మీ పైసలు పోతే ఎవ్వరు ఇయ్యరు. యు ఆర్ ద ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మనీ. అండ్ మీకంటూ మీ పేరెంట్స్ అయితే ఉన్నారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటారా. మిమ్మల్ని ఈ ప్రపంచం తీసుకొచ్చింది మీరు ఉన్నారనే వాళ్ళు బ్రతుకుతున్నారు. కొంచెం జాగ్రత్త రా నాయన. ఆ అప్లికేషన్లు అవన్నీ డౌన్లోడ్ చేసుకోకండి. ఆ గేమ్లు ఆడకండి రా నాయన. పైసలు పోతే ఎవ్వరు తీసుకురాడు. ఏ కాంటెంట్ క్రియేటర్ అయినా, ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఎవ్వడు ఏం చేయడు. ఎవ్వరు పైసలు సహాయం చేయనికైతే చూడర్రా. ఎవ్వడు పైసలు అయితే ఇయ్యడు.